ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనందంగా బ్రతికేయచ్చు. నాకు భవిష్యత్తు గురించే బెంగ. నువ్వేం బాధపడకక్క. కళ్యాణ్ బావగారు వస్తారు. ఇప్పుడైనా ఆయనలో మార్పు తెచ్చే ప్రయత్నం చేద్దాం. మారడానికి ఆయన్ని శివరాం బావు గారు క్షమించాలి కదా. ఆయన కోపం చూసావు కదా జనని, కనిపిస్తే చంపేస్తాడేమో అని భయంగా ఉంది. అంత పని చేయరు బావగారు. శివరాం బావగారికి కళ్యాణ్ బావగారంటే చాలా ఇష్టం. అసలు ఎవరిని నమ్మని ఆయన కళ్యాణ్ బావగారినే బాగా నమ్ముతారు. ఏమో జనని, నాకైతే భయంగా ఉంది. ఏం కాదు విద్యక్క. ఇప్పుడున్న కోపం రేపు ఉంటుందా? రేపు కాకపోతే 10 రోజుల్లో తగ్గుతుంది. నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. అనుమానాలు కాదు జనని, జరగబోయే అవమానాలు తలుచుకుంటే భయంగా ఉంది. ఒకవేళ ఈ ఇంట్లో ఆయన నుంచిన శివరాం బావు గారు పెట్టే టార్చర్ కానీ, ఆయన చేసే ఆరోపణలు కానీ భరిస్తూ మనిషి అన్నవాడు బ్రతకడం చాలా కష్టం. ఆయన ఎలా మాట్లాడతారంటే ఎందుకు బ్రతుకున్నావా, చచ్చిపోదామని అనిపించేలా మాట్లాడతారు. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు విద్యక్క. లేదు జనని, ఆయన తప్పులు చేశాడు, క్షమించరాని తప్పులు చేశాడు. ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు కానీ నీకు నాకు తెలుసు. అవి ఖచ్చితంగా బావగారికి తెలిసే ఉంటాయి. ఆయన ఇంకెందుకు క్షమిస్తాడు? అంతదాకా వస్తే మేమందరం లేమా? చూస్తూ ఊరుకుంటామా? నిజం చెప్పు, నీకు మా ఆయన మీద కోపం లేదా? ఆయన చేసింది తప్పు అనిపించడం లేదా? తప్పో ఒప్పో ఏ పరిస్థితుల్లో ఉండి చేశారనేది తెలియదు కదా. మరి అలాంటి మనిషిని ఎవరు క్షమిస్తారు? సహనానికి మారుపేరైన నువ్వే అది తప్పు అన్నావంటే, ఐశ్వర్య కిడ్నాప్ విషయంలో కళ్యాణ్ ఉన్నాడని తెలిస్తే శివరాం బావు గారు ఎలా క్షమిస్తారు? చెప్పు జనని. నువ్వు అవన్నీ మర్చిపో. కేవలం ఐక్యతని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో ప్లాన్ చేసుకోక్క. అది ఆలోచించాను జనని. ఐక్యతని తీసుకొని మా ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు అక్క? అవును, ఇక్కడే ఉండి అందరితో మాట్లాడిపించుకునే బదులు అక్కడికెళ్ళి దీన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. అందరూ అంటే మేము నిన్ను ఇబ్బంది పెడుతున్నామా? ఇబ్బంది పెడుతున్నారని కాదు, నా భర్త చేసిన తప్పులకే నేను గిల్టీగా ఫీల్ అవుతూ ఉండలేను. నువ్వెందుకు ఫీల్ అవ్వాలి? ఆ సందర్భాలు వస్తాయి జనని. అందుకే రేపు ఐక్యతను తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. జనని, అలా వెళ్ళిపోతున్నావేంటి? నాతో మాట్లాడకక్క. చదువుకున్న దానిలా బిహేవ్ చేయడం లేదు. ఆత్మాభిమానం ఉండబట్టే వెళ్ళిపోతానంటున్నాను. నువ్వు వెళితే మా అందరి అనుబంధానికి అర్థం లేనట్టేగా. వెళ్ళిపోక్క, వెళ్ళు. నిన్నెవరూ ఆపరు. అది కాదు జనని, అర్థం చేసుకో. ఏం జరిగినా చూసుకోవడానికి మేమున్నామని ముందు నువ్వు అర్థం చేసుకో. ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించు జనని. ఏంటి ఏదో మునిగిపోయినట్టు అలా దీనంగా మొహం పెట్టుకుని చూస్తున్నావు? నిజంగానే ఏం జరగనట్టు ప్రవర్తిస్తారేంటండి? అసలు ఏమైంది మీకు? మీ ఆరోగ్యానికి ఏమైంది? నేను బానే ఉన్నా, నాకేం కాలేదు. ఏం కాలేదా? రహస్యంగా మందులు వాడారు, ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు అందరికీ తెలిసింది. అసలు సమస్య ఏంటో తెలిస్తే కదండి. తెలిస్తే నువ్వు కూర్చొని ఆపరేషన్ చేస్తావా? చేస్తారులే, అందరూ తెగ చదువులు చదివిన వాళ్ళు ఉన్నారుగా, మీరు చేసినా చేస్తారు. మీకున్న చిన్న సమస్య అయితే అన్నన్ని మందులు వాడాల్సిన అవసరం ఉండదు కదండి. ఎందుకు అన్ని మెడిసిన్స్ వాడుతున్నారు? అనవసరంగా మాట్లాడకుండా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను పడుకుంటా. కనీసం ఇదైనా నాకు నచ్చినట్టు చేయని. ఈ ఒక్కసారికి హాస్పిటల్కి వెళ్ళి. బుద్ధుందా? చెప్పేది అర్థమవుతుందా? వెళ్ళి ఇక్కడి నుంచి.
అమ్మా నాన్న చెప్పు. నువ్వు బాబాయ్ని ఏమైనా చేస్తావా? బాబాయ్ని ఏమనవు కదా? ఐశ్వర్య, నా కోపం తెప్పించకుండా వెళ్ళు. బాబాయ్ నన్ను సేవ్ చేయడానికి అలా చెప్పాడు నాన్న. ఐశ్వర్య, విసిగించకుండా వెళ్ళు. బాబాయ్ని ఇంటికి తీసుకురా నాన్న. నన్ను సేవ్ చేసింది బాబాయే కదా. సరస్వతి, ఐశ్వర్యం తీసుకెళ్ళు. ఐశ్వర్య, పదమ్మ వెళ్దాం. నువ్వు ఉండమ్మా. ప్రామిస్ చేయి నాన్న. ప్లీజ్ నాన్న. వెళ్ళికంచి ఆ విషయం ఇంకా మాట్లాడద్దు. అది కాదు నాన్న. వెళ్ళలే. సరే, మీరు వెళ్ళరు కదా, నేనే బయటికి వెళ్ళి పడుకుంటా. ఏమండి, మీరుండండి, మేం వెళ్తాం. రా. ప్రమీల రాణి, ఆ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని గేమ్ ఆడిన నిన్ను, నీకు పావులా మారిన కళ్యాణ్ని ఇద్దరిని వదిలిపెట్టను. ఇలాంటి యాడ్స్ అయితే అస్సలు చేయకూడదు. ఇలాంటి కాన్సెప్ట్ అస్సలు ఒప్పుకోకూడదు. మళ్ళీ ఏదో పెద్ద భారం వేసుకొచ్చినట్టున్నావు గుండెల్లో. అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది. మళ్ళీ ఎవరో ఏదో అనుంటారు, అది మనసులో మోస్తూ మదన పడుతున్నావు అని అంటున్నాను. అంటే పట్టించుకోవడం మానేయమంటావా? పట్టించుకోవద్దని నేను ఎప్పుడు చెప్పను. నీకు కావాల్సింది ఈ ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటిగా ఉండాలని, అందరం ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలని. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. అదెప్పుడు ఉన్న సమస్య. అలాంటి సమస్య వచ్చినప్పుడల్లా నువ్వు నీ భుజాన వేసుకొని సాల్వ్ చేస్తూనే ఉన్నావు. నీ సొంతానికి కూడా నువ్వు కొంచెం టైం కేటాయించుకోవట్లేదు. ఏం చేసినా అది ఈ కుటుంబం కోసం చేసినట్టే ఉంది. అది నా బలహీనత.